నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. మనం జూషినాం. మొన్న ఏప్రిల్ 25వ తారీఖున కవిత కొత్త పార్టీని ఆవిర్భవించడం. దానికి టీఆర్ఎస్ పేరు పెట్టడం. తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని ఉండడం. సో, ఈ అసోసియేషన్ పక్కన పెడితే ప్రధానంగా ఇంగ్లీష్‌లో జూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టింది. అయితే దీనికి సంబంధించి మరి కవిత అక్కడ ప్రసంగించేటప్పుడు చాలా రకాలుగా విమర్శించి మాట్లాడడం, ఎత్తి పొడిచినట్టు మాట్లాడడం మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అటు కాంగ్రెస్‌ల గురించి కావచ్చు, బీజేపీల గురించి కావచ్చు ఎక్కువ మాట్లాడలేదు. ఎక్కువ కాదు అసలు మాట్లాడలేదు సరిగ్గా. ముఖ్యంగా ఆమె టార్గెట్ జేసింది కేసీఆర్‌నొక్కటే. తన కన్న తండ్రిని కేసీఆర్‌నే చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ మన మనిషి గాదు, మారిన మనిషి, మరబొమ్మ లాంటి మనిషి, మారిపోయిన కేసీఆర్, ఆ కేసీఆర్, ఈ కేసీఆర్ ఒకటి గాదు. ముందున్న కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు అని చాలా రకాలుగా కేసీఆర్‌ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. గతంలో కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ మాట్లాడే తీరు గావచ్చు మారిపోయిందని జెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఇంతలాగా కవిత కేసీఆర్‌ని విమర్శించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్‌కి సంబంధించినోళ్ళు గూడా ఒక్కరు స్పందించట్లేదు. మరి కవిత ఎందుకిట్లా మాట్లాడింది? కేసీఆర్‌ని ఉద్దేశించి మాట్లాడడం ఎందుకు జరిగిందని జెప్పేసి గూడా ఎవరు ప్రెస్ మీట్‌లు పెట్టి గావచ్చు, ఎవరు మాట్లాడిన దాఖలాలు. దీనికి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. మనం చూద్దాం. హ్మ్. కవిత వ్యాఖ్యలపై మౌనం ఎందుకు? క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్ కీలక నేతలు. కరెక్టే గదా మరది. ఇటీవల కొత్త పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కేసీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ అయినా అభిమానుల్లో తీవ్ర కోపాన్ని తెచ్చాయి. గ్రామ స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఆ వ్యాఖ్యలపై లోలోపల బగ్గుమంటున్నారు. కానీ కవిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో బీఆర్ఎస్‌కు చెందిన ఏ లీడర్ సైతం స్పందించలేదు. కవితను విమర్శించలేదు. ఆమె కామెంట్స్ పై ఎవరు మాట్లాడొద్దని అధిష్టానం సీరియస్‌గా ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు స్పందించలేదని తెలుస్తుంది. సోమవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఇంత పెద్ద సమావేశంలోనైనా కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అసలు ఆమె పేరు సైతం ప్రస్తావించడాన్నే సమావేశాన్ని ముగిశారు. ఈ నాయకత్వ మౌనం వెనుక వ్యూహం ఏంటి? నిజంగా ఏంటిదసలు? కొందరేమో కవిత మొత్తం రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయింది. రేవంత్ రెడ్డే కవితని నడిపిస్తున్నారని జెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు? సరే రాజకీయాలన్నప్పుడు వాళ్ళు స్ట్రాటజీలు వాళ్ళకుంటాయి. రాజకీయాలకి రాజకీయ నాయకులకి వాళ్ళు డబ్బు పోయడం చాలా చిన్న పని. వాళ్ళు సంపాదించుకున్న దాంట్లలో డబ్బు పడడం చాలా చిన్న పని. ఆ డబ్బు కోసం వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఎట్లా అంటే నానా రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీ. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే మనం కవిత విషయంలో చూడొచ్చు. కవిత కేసీఆర్‌కి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు. గతంలో కవిత కేసీఆర్ గురించి మాట్లాడడం గావచ్చు. ఎంతైనా గూడా కన్న తండ్రిని విమర్శించేయడం సరికాదు. మనకి మనం ఎంత కొట్లాడుకున్నా తిట్టుకున్నా గూడా నేను కొట్లాడుకున్నా, తిట్టుకున్నా గూడా మా నాన్న ఒక మాట నేను అనలేను. ఎందుకంటే అంత బాండింగ్ ఉంటది. ముఖ్యంగా ఆడపిల్లకి తండ్రికి గావచ్చు, ఆడపిల్లకి గావచ్చు ఆ బాండింగ్ వేరేగుంటది. కవిత గావచ్చు, కవిత చేస్తున్న ఆమె ఉండే పద్ధతి గావచ్చు, ఆమె ఉండే విధానం గావచ్చు, ఇదంతా చూస్తుంటే కేసీఆర్ ఆడిస్తున్న డ్రామానే అర్థమవుతుందని కొంతమందంటరు. ఎందుకంటే ఆమె పెట్టిన పార్టీ పేరు టీఆర్ఎస్. మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కుప్పకూలిపోయిందెప్పుడు? ప్రాంతీయ పార్టీగా ఉండి టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకొని తెలంగాణ కోసమే పనిచేస్తాం, తెలంగాణ ప్రజల కోసమే ఉంటామని చెప్పేసి గతంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. రాష్ట్ర కవిత గూడా అన్నది గదా! టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేసిర్రు. తెలంగాణలో ఏం పీకి బోర్డ్ చేసిర్రని జెప్పేసి నేషనల్‌కి పోయిర్రని జెప్పేసి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ అనే పదం ఎవరికీ తెలవదు గూడా కొంతమందికి. చదువుకున్నోళ్ళకు అక్కడ ఇక్కడోళ్ళకు తెలిసొచ్చు. కేసీఆర్ అనేది తెలుసు. కేసీఆర్‌కి సంబంధించి కారు గుర్తని తెలుసు. కారు గుర్తుకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అనేది తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అని జెప్పేసి ఎవరికీ తెలవదు గూడా. దీనికి సంబంధించి మళ్ళీ ఆ టీఆర్ఎస్ పేరు తీయడానికి, మళ్ళీ పాతదానికి సంబంధించి బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పేరు తీయడానికి
ఇదంతా డ్రామా ప్లే చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటారు. సో, ఇదంతా చూస్తుంటే ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీయే. ఎందుకంటే కవితని ముంగట దింపి మళ్ళీ మళ్ళీ టీఆర్ఎస్ ప్ర ప గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాడానికి ఇదంతా కేసీఆర్ ఆడిపిస్తున్న డ్రామా అని జెప్పేసి అంటారు. అందుకే వీళ్ళంతా మౌనంగా ఉన్నారంట. కేసీఆర్ గావచ్చు, కేసీఆర్ అంత పెద్ద సభ పెట్టి గూడా మాట్లాడలేదు కనీసం. సో, నిజంగా ఒక రకంగా ఆలోచిస్తే కవిత మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి గుండెకి గుచ్చుకునేటట్టు మాట్లాడేది. ఒక కన్న తండ్రిని ఆ విధంగా మాట్లాడతారా? సరే ఎంత మొండోలైనా గూడా మరీ అంత తెగేడ్చయితే మాట్లాడరు. సో, ఆమెను చూస్తుంటే నిజంగా కేసీఆరే దించిండు అని జెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆవిర్భవిస్తది. టీఆర్ఎస్ పార్టీతోనే మళ్ళీ కంటిన్యూ అయితారు. ఎందుకంటే ఇన్ని రోజులు బయటికి రాలే కేసీఆర్. 2.5 సంవత్సరాల నుంచి బయటికి రాలేదు. పెద్దగా మాట్లాడిన పరిస్థితులు గూడా లేవు. మొన్న బహిరంగ సభ పెట్టిండు జగిత్యాలకి సంబంధించి. ఆ జగిత్యాలకి సంబంధించి మాట్లాడడం జరిగింది. మళ్ళీ అధికారంలోకొస్తామని చెప్పడం జరిగింది. సో, ఈ టైంలోనే ఈమె టీఆర్ఎస్ పార్టీ పెట్టడం. ఇవన్నీ జరుగుతున్నాయి గాబట్టి, ఖచ్చితంగా ఇదంతా కేసీఆర్ ఆడిపిస్తున్న డ్రామానే. ఖచ్చితంగా దీని వెనక మొత్తం కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే ఉన్నారు గాబట్టి, దీనికి సంబంధించి బీఆర్ఎస్‌కి సంబంధించిన నాయకులు గూడా పెద్దగా ఎవరు స్పందించట్లేదు. ఇదంతా పిచ్చోళ్ళెవరైతారు? కార్యకర్తలు పిచ్చోళ్ళైతారు, పబ్లిక్ పిచ్చోళ్ళైతారు. వాస్తవం అది. వాళ్ళు సంపాదించుకుంటారు. చూడండి లాస్ట్‌కి కవిత గావచ్చు, కేసీఆర్ గావచ్చు వాళ్ళిద్దరు ఒకటైతారా అంటుర్రు. ఇప్పుడు కవితకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జాగృతి ఇప్పుడున్న ప్రెజెంట్ టీఆర్ఎస్ అసోసియేషన్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్‌ని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుర్రు ఆళ్ళు గూడా. లాస్ట్‌కి ఆళ్ళిద్దరు ఒకటైతే మీ మొఖాలు ఎడబెట్టుకుంటారు. సో, ఏదేమైనా గూడా ఈ రాజకీయ నాయకుల స్ట్రాటజీలన్నీ వేరే రకంగా ఉంటాయి. సో, మనం గూడా నోరు జారకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటైపోతారు. లాస్ట్‌కి మరి బీఆర్ఎస్‌ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారా? లేదంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్‌లో కలిసిపోతారా? లేదంటే బీఆర్ఎస్ మొత్తానికి పోయి టీఆర్ఎస్సే అయితదా? సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఏదేమైనా గూడా దీనికి సంబంధించి అటు కేసీఆర్ గావచ్చు, కేటీఆర్ గావచ్చు మేజర్‌గా ఎవరైతే ఎమ్మెల్యేలు గావచ్చు వీళ్ళు మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా స్పందించట్లేదు. సో, కేసీఆర్ నుంచి ఏమైనా ఆదేశాలొచ్చినాయా? కవిత చేసిన వ్యాఖ్యలకి మీరు స్పందించొద్దు అని జెప్పేసి ఏమన్నా జెప్పిర్రా? సో, ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా పెద్ద స్ట్రాటజీలు, ఇవంతా పెద్ద రాజకీయ కుట్రలు ఇవన్నీ. రాజకీయ గేమ్. కాబట్టి మనం పిచ్చోలు గాకుండా ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రజల పక్షాన ఎవరున్నారు? ఎవరిని గెలిపిస్తే మనకు న్యాయం జరుగుతదని జెప్పేసి మనం అలర్ట్‌గా ఉండాలి. కార్యకర్తలు మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ పోయి ఎడ్డి మొహాల్లాగా పోయి మీకిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు కూడా నోళ్ళు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసుకొని బతుకునేటోళ్ళం. వాళ్ళు మస్తు కమాయించురు, పెడతారు, పోస్తారు, మళ్ళీ కమాయించుకుంటారాళ్ళు. మనం కష్టపడితే కాకపోతే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి, సో, ఇదంతా రాజకీయ గేమ్స్ కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో, మెయిన్‌గా కేసీఆర్ ఆడిపిస్తున్న డ్రామానే కవిత ఆడుతుంది గాబట్టి, వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు అని జెప్పేసి అంటున్నారు. సో, నిజంగా మీరొకసారి ఆలోచించండి. ఆడపిల్ల మరీ తండ్రిని అట్లా ఉద్దేశించి మాట్లాడతదా? తండ్రి అట్లా సైలెంట్‌గా ఉంటారా? సో, ఇవన్నీ రాజకీయ డ్రామాలు గాబట్టి, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అరే! కేసీఆర్‌ని ఇట్లా తిట్టిందంట, కేసీఆర్‌ని అట్లా తిట్టిందంట. ఆడపిల్ల బయటికొచ్చింది అని జెప్పేసి కొంతమంది సింపతోళ్ళు ఏమంటారు, అరే! కేసీఆర్ ఇట్లా మోసం చేసేసిండు. కన్న బిడ్డనే పార్టీల నుంచి పంపించేసిండు అని జెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటారు. ఇదంతా డ్రామాలు ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటే మంచిది.